ఇక సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న వరి కంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేట్ వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుజయ్ అందిస్తారు. ధనుజయ్ చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా అధికారులు సైతం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం పక్కడబందీగా చేస్తున్నారు. ఆవిష్కరణ ఈ నెల 9న చేపట్టున్న నేపథ్యంలో అక్కడ ప్రధానంగా పరిసర ప్రాంతాలతో పాటు అక్కడ ఉన్న విగ్రహానికి సంబంధించిన రూపురేఖలను ఎప్పటికప్పుడు చూస్తూ ఈరోజు ఆవిష్కరణ గ్రాండ్ గా చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో దీనిపై గ్రాండ్ గా చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఆకుపచ్చ రంగ చీరలో తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహాన్ని రూపురేఖలు ఉన్నాయి. చేతిలో ఏదైతే మొక్కజొన్న, అదేవిధంగా వరి కంకెలతో పాటు మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మట్టలు పట్టీలు పెట్టిన కొత్త విగ్రహం ఆకట్టుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రూపురేఖలకు తగ్గట్టుగా ఈరోజు అక్కడ సచివాలయంలో ఏర్పాటు చేయే విగ్రహానికి సంబంధించిన రూపురేఖలు సైతం అద్దం పట్టేలా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చూపర్లను సైతం ఆకట్టుకునేలా ఆ డిజైన్ మాత్రం అక్కడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చేయించినట్టు మనకు అక్కడ అధికారులు సైతం చెప్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ విగ్రహానికి సంబంధించిన రూపురేఖలకు సంబంధించిన విషయంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా జాగ్రత్తలు సైతం తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ విగ్రహానికి సంబంధించిన రూపురేఖల్లో భాగంగా దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా పకడ్బందీగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే దానిపై ప్రత్యేక దృష్టి సైతం సారించారు. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా అక్కడ ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా గతంలో ఈ విగ్రహానికి సంబంధించిన విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో మంది విమర్శలు చేసినప్పుడు కూడా ఆ విమర్శలు తిట్టుకొట్టి ముఖ్యమంత్రి తనదైన విగ్రహానికి సంబంధించిన రూపురేఖలకు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకలతో పాటు అక్కడ దొరల అహంకారానికి గుర్తుగా ఉందని అక్కడ గతంలో ఆరోపిస్తూ వచ్చారు. చివరకు ఆయన తన రూపును మార్చుకొని ఈరోజు అందరికీ అంగుళ తగ్గట్టుగానే ఈరోజు ఆ పరిస్థితిని దీనికి భిన్నంగా ఇక్కడ నిర్మించారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 9 డిసెంబర్ జరుగుతున్న నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా సచివాలయంలో ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాటుతో పాటు ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా ఇప్పటికే అటు జిల్లా అధికార యంత్రాంగం, సచివాలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతితో పాటు అందరినీ ఆకట్టుకునే దిశగా ఈరోజు విగ్రహాన్ని అటు రూపురేఖలు సైతం తీర్చిదిద్ది ఈరోజు అందరినీ ఆకట్టుకునే దిశగా ఉందని చెప్పేసి పలువురు అక్కడ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.